హాయ్ వ్యూవర్స్, రీసెంట్గా మన దేశం దగ్గర కొన్ని ఇన్సిడెంట్లు గమనిస్తే మరీ ముఖ్యంగా ఆడవారి విషయంలో మగవారి విషయంలో ఎవరరా అన్నప్పుడు మేజర్లు అన్నప్పుడు ఈ విషయాన్ని పరిశీలిస్తే వాళ్ళు మేజర్లు, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళకి నచ్చింది చేయవచ్చు. దీన్ని ఇంట్లో లేదని అంటూ ఉన్నా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టవచ్చు. అలా ఆడవారు మగవారు కొన్ని సందర్భాలలో చేయి దాటి ఏదేదో చేసుకుంటూ పోతున్నారు. దానివల్ల కుటుంబం రోడ్డున పడుతుంది, వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. బార్డర్ లైన్ నార్సిస్టిక్ అని చెప్పేసి ఒక సైకలాజికల్ డిజార్డర్. ఎవరిది? కల్పికనే హీరోయిన్ అందామా, యాక్ట్రెస్. యాక్టింగ్ బాగా చేసేది, మనిషి కూడా బాగానే ఉండేది. బట్ రీసెంట్ టైమ్స్లో ఏదో ఒక రిసార్ట్లో గొడవ, ఏదో పబ్లో గొడవ. ఏంట్రా అంటే బూతులు తిట్టేస్తుంది, అక్కడ విసిరేస్తుంది. మొన్న మధ్య పబ్లో అయితే ఘోరం అసలు అదే ఆ జరిగిన గొడవ. నాకు అనిపించింది వీళ్ళు సినిమాలో నటిస్తూ ఉన్నప్పుడు బయట ఒక రకమైన సెలబ్రిటీ స్టేటస్ అనేది ఉంటుంది, చూసిన గుర్తుపడతాం కావచ్చు, వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఈమెంట్ ఎలా చేస్తుంది అనిపించింది. ఇది ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చేసి సంగవారి గణేష్ వాళ్ళ నాన్నగారి పేరు. ఆయన గచ్చిబౌలి పోలీసులకి ఏమైనా అప్పీల్ చేశారు తెలుసా? ఇందా నేను చెప్పినట్టు సైకలాజికల్ డిజార్డర్ నేమ్ చెప్పి మా అమ్మాయికి 2023 వరకు ట్రీట్మెంట్ అందింది, రిహాబిలిటేషన్ సెంటర్ కూడా తరలించాం. ఆ తర్వాత మెడిసిన్ తీసుకోవడం ఆపింది, ట్రీట్మెంట్ ఇప్పిందని సరే రావట్లేదు, కోఆపరేట్ చేయట్లేదు. దానివల్లే ఈ సమస్యలు. ఆమె వల్ల మా కుటుంబానికి, సమాజానికి ఎన్నో రకాల సమస్యలు అయితే ఉన్నాయి, ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా. దయచేసి ఆమెని మీరు రిహాబిలిటేషన్ సెంటర్కి తరలించే విధంగా చర్యలు తీసుకోండి. ఈ అమౌంట్ ఎంత సరే యాజ్ ఎ తండ్రిగా నేను చూసుకుంటానని చెప్పేసి ఆయన అంటున్నాడు. సో నిన్న కూడా ఎక్కడ రిసార్ట్లో ఇదే గొడవ. అదేమంటే ఈమెమన్నది వాళ్ళు సరిగా సర్వీస్ చేయకపోగా వాళ్ళు వేరే విధంగా మాట్లాడితే అప్పుడు నేను అలా అనడం తప్ప నేనే తప్పు అని చెప్పేసి ఈమంటుంది. బట్ ఓవరాల్గా జర్నీ మొత్తం చూస్తూ ఉంటే సమ్ సైకలాజికల్ డిజార్డర్తో మీద ఇబ్బంది పడుతుంటే అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళని అదే కన్ఫర్మ్ చేస్తాడు. సో నేను చెప్పేది కూడా ఏంటంటే మీ పిల్లలు అన్న వాళ్ళని చిన్నప్పటి నుంచి పద్ధతిగా పెంచండి, పద్ధతిగా ఉండనివ్వండి. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా చేదాటేలా ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్ళండి, సైకలాజికల్ ట్రీట్మెంట్లు ఇప్పించండి. కాదు కూడదు అన్నప్పుడు పోలీసు హెల్ప్ తీసుకోండి. ఈవిడ మెయిన్ పర్పస్ ఇది. వాళ్ళు వినటం లేదు, వాళ్ళు రావటం లేదు అని వదిలేయకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంటే మొత్తం చెప్పండి. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా సమ్ మెంటల్ హెల్త్ యాక్ట్ ఏదో ఉందట, అది నమోదు చేసి దాన్ని ఈమెని అప్రోచ్ అయ్యి నిజమా అబద్ధాన్ని క్రాస్ చెక్ చేసుకుని వీలైతే ఒక డాక్టర్నో కౌన్సిలర్నో పట్టుకెళ్ళిపోయి కౌన్సిలర్ అయిన నథింగ్ బట్ మెడికల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. పట్టుకెళ్ళిపోయి ఆమె వస్తే ఆమె కౌన్సిలింగ్, లేదా ఆమె రాకపోతే ఆమె దగ్గరికి వెళ్ళిపోయి అసలు ఏంటి అని చెప్పేసి చెక్ చేసి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం ఉన్నప్పుడు బలవంతంగా రిహాబిలిటేషన్ సెంటర్ పట్టుకెళ్ళిపోతారు. అవసరం లేదు, ఈమె అంత బాగానే ఉంది, వాటి ఇలా చేస్తుంది అన్నప్పుడు ఇక వేరే కేసు నమోదు చేస్తారు, న్యూసెన్స్ కేసు ఏదో ఒకటి. వాళ్ళ కన్న తండ్రి వచ్చి అందరికి తెలిసే విధంగా మా అమ్మాయి బార్డర్ లైన్ నార్సిస్టిక్ సైకలాజికల్ డిజార్డర్తో ఇబ్బంది పడుతుందని చెప్పాడు అంటే ఖచ్చితంగా ఆమె ట్రీట్మెంట్ అందాల్సిన అవసరం ఉన్నట్టే కదా. ఎందుకంటే గతంలో ట్రీట్మెంట్ తీసుకుందని కూడా చెప్పాడు, మెడిసిన్ కూడా ఉన్నాయి అన్నాడు, సెంటర్ పేరు కూడా చెప్తున్నాడు ఆయన. సో అంతిమంగా నేను చెప్పాను, దయచేసి మీ పిల్లలని మీ మాట వినట్లని చెప్పేసి వదిలేయద్దు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వారి సమస్య ఏంటో చెప్పండి. తద్వారా ఆ కుటుంబాన్ని, సమాజాన్ని అందరినీ కాపాడిన వాళ్ళు అవుతారు. కల్పిగా ప్లీజ్ మేడం మీరు త్వరగా రికవర్ అని కోరుకుంటూ ఉన్నాను. మీ నాన్నగారు చెప్పింది బేసిస్కుని ఈ వీడియో ఇవ్వడం జరిగింది. జరిగిన ఘటనలు మొత్తం చెక్ చేసుకుంటున్నప్పుడు మరి మీది ఆవేశమా లేదన్నప్పుడు అవతల వాళ్ళది మిస్టేకా ఏంటనేది మీకు తెలియాలి. ఇంకా